తీసుకున్నావు సరే, కాదు అది ప్రియాంక కోసమని మావయ్య గారు చెప్పొచ్చు కదా, ఎందుకు మాట్లాడలేదు? అవునరా, ఆ నగ మీ అమ్మదేని గ్యారెంటీ ఏంటి? నువ్వెందుకొచ్చావు? చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా మమకారం ఇంటి పేరుగా పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. మీకు ఏమాత్రం సంబంధం లేదు. ఏంట్రా బెదిరింపు? నా పర్మిషన్ లేకుండా, నాకు తెలియకుండా మా ఇంట్లో ఏమీ జరగదు. నీకు చెప్పే సంధ్య నా దగ్గర మాట తీసుకుందా? అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. ఏంటా తేడా? నీకు చెప్పాల్సిన పని లేదు, అది నా పర్సనల్. హవేలీకి మీ అమ్మ రాణి అయితే ఈ ఇంటికి నేను రాణిని. ఇది పెద్ద రాజభవనం, నువ్వొక మహారాణివి. మా అమ్మ కాలి గోటి కూడా సరిపోవు. ఏంట్రా చా అంటున్నావు? మెడబట్టి బయటికి గెంటేస్తాను, జాగ్రత్త. ఏది గెంటు? గెంటు చూస్తాను. కమాన్ గెంటు, గెంటు, కమాన్ గెంటు. నిన్నే, నీకే చెప్పేది. కమాన్ గెంటు, గెంటవే, గెంటు. కమాన్, కమాన్ గెంటు, కమాన్ గెంటు. రే సందీప్, ఏంట్రా మా అమ్మ మీదకి వెళ్తున్నావు? ఆవిడ్ని అడుగు, చెబుతుంది. నేను నిన్ను అడుగుతున్నాను. పదా మనం వెళ్దాం. కుదరదు. మా అమ్మకు సారీ చెప్తే గానీ ఇక్కడ నుండి కదలటానికి వీల్లేదు. నేనేం తప్పు చేశాను సారీ చెప్పడానికి? మా అమ్మ మీదకి నువ్వు దూసుకెళ్ళటం నేను కళ్ళారా చూశాను. అందుకు కారణం మీ అమ్మ. అది నాకు అనవసరం. వయసులో పెద్దదన్న గౌరవం లేకుండా మా అమ్మ మీద అరుస్తావా, మీదకెళ్తావా? మా అమ్మకు సారీ చెప్పు. మా అమ్మకు సారీ చెప్తేనే నేను నీతో వచ్చేది, నిన్నిక్కడి నుండి కదలనిచ్చేది. అక్కడ వాడు పారిపోతాడు. పోనీ, నాకు అనవసరం. రేయ్, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వేమన్నా అనుకో, ముందు మా అమ్మకు సారీ చెప్పు. రేయ్, అవసరం నాది కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. సారీ చెప్తావా లేదా? సారీ. చేతులు జోడించి చెప్పు. సారీ.
చాలా ఇక పద. అమ్మా, వాడు పిచ్చాడు, వాడి జోలికి వెళ్ళొద్దు. ఈ జన్మకింత ఖరీదైన చీర కట్టుకుంటానని అనుకోలేదు. చేతిలో సీపు రట్టుకున్న మహారాణిలా ఉన్నాను. మరి నువ్వో అలసిపోయి నిద్రవుతున్న పని మనిషిలా ఉన్నావు. నన్ను గాని కన్నప్పి చీరలో చూశాడంటే కళ్ళు తిరిగి దడేళ్ళు పడిపోతాడు. అయినా ఆ సచ్చినోడికి తాగుడే సరిపోతుంది. నా వైపు ఎప్పుడు చూడాలి? గుడ్డెదవా, ఏ చీర కట్టుకున్నా ఒకటే. దొంగ సచ్చినోడు యాదవని ఎప్పుడు తాగడానికి తప్ప దేనికి పనికిరాడు. యాదవ సచ్చినోడు, తాగుబోతోడు. సచ్చినోడు నా బతికేలా తగలాడింది. సచ్చినోడు ఈయన్ని కట్టుకొని నా బతికేలా తగలాడింది. మళ్ళీ నెత్తి మీద ఒకటేస్తే
మళ్ళీ కళ్ళు మూసుకుంటది. ఏయ్, ఆగు. ఆగవయ్యా. మూసుకుంటది, సచ్చూరుకుంటది. అప్పుడు నీ రోగం కుదురుద్ది. మరి ఏం చేయమంటావే? అలా అని వదిలేస్తే ఎలాగా? తన నగల గురించి అడుగుతాది. ఏం చెప్తా? ఏం చెప్దాం? నేనెవర్ని? నేనెక్కడున్నాను? అట్టా అడుగుతుందేటి? ఏంటి? నువ్వెవరో నీకే తెలీదా? ఇన్ని రోజులు మంచంలో పడుంది కదా, అందుకే అయోమయంలో ఉంది. ఇంకా మన లోకంలోకి రాలేదు. నువ్వు వెంటనే తీసుకెళ్ళి ఎక్కడైనా దూరంగా ఒగ్గేసొచ్చే. ఓ గొడవ వదిలిపోద్ది. అంత ఈజీగా వదిలేయటానిక ఇన్నాళ్ళు మన ఇంట్లో ఉంచుకుంది. మరి ఒగ్గేయక ఏడ్చేద్దాం అనుకుంటున్నావు? ఓసి పిచ్చి మొహమా, ఇలా రాయే. అది బంగార బాతే, జాగ్రత్తగా చూసుకుంటే గుడ్లాడుతాది. అర్థమయ్యేలా చెప్పిసావు తాగుపోసచ్చినోడా. ఖచ్చితంగా ఈవిడ పెద్దింటి మనిషి అయి ఉంటది. రేపో మాపో కనపట్లేదని పేపర్లో ప్రకటనిస్తారు. అప్పుడు తీసుకెళ్లి అప్పచెప్పామనుకో ₹1,00,000 బహుమానంగా ఇస్తారు. మనం దర్జాగా బతికేయొచ్చు. అట్టగా అప్పటిదాకా ఈమెను పట్టుకునేదెలా? ఆ పిచ్చి చూపులు చూడు, నాకు భయం ఎత్తుంది. అన్నిటికీ కంగారే. ఓ పంచే, నువ్వు నాలాగే మందు కొట్టు, ఏ భయమూ ఉండదు. తాగుబోసాచునోడా. ఏదో గాలి కాని తగిలి ఉంటాది. నేనెళ్ళి మన శంకరాన్ని తీసుకొస్తా. మంత్రం వేసి పసరు మందు పోస్తాడు. రాగం ఇట్టే కుదురుతుంది. నేనెళ్ళి శంకరాన్ని తీసుకొస్తా. జాగ్రత్తగా చూసుకో. ఏమయ్యో, నాకు భయం ఎత్తుందయ్యా. ఏం చేస్తుంది? అలా పిచ్చి చూపులు చూస్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, నేను క్షణాల్లో వచ్చేస్తా.
రే అన్నయ్య, నీకు రామాయణం తెలుసా? నీ మొహం నీకెక్కడ తెలుస్తుందిలే, మీ అమ్మ చెప్తేనే కదా నీకు తెలియటానికి. అలాంటి పవిత్ర గ్రంథాలు మీ అమ్మ చదవదు, ఎక్కడ బాగుపడిపోతుందని భయం. రాయ్, నువ్వు చెప్పాలనుకున్నది రామాయణం గురించా మా అమ్మ గురించా? ఛాన్స్ దొరికితే చాలు మా అమ్మని క్రిటిసైజ్ చేయడానికి ప్రతి వాళ్ళు ఒంటి కాళ్ళ మీద లేస్తారు. ఆనందమేంటో ఛే. సర్లే, మనం రామాయణం గురించే మాట్లాడుకుందాం. రావణాసురుడు సీతమ్మ వారిని ఆకాశ మార్గాన్ని ఎత్తుకుపోతున్నప్పుడు తన కిడ్నాప్ గురించి తెలియటానికి సీతమ్మ వారు తన నగలన్నీ మూటగట్టి భూమి మీద గిరాటేసిందట. ఆ తర్వాత రాములు వారు ఆ నగలను చూస్తూ పాపం చాలా బాధపడ్డారట. డిట్టో మీ అమ్మ కొడుకుల మధ్య ప్రస్తుతం అదే కథ నడుస్తుంది. రే బాసు, నా ముందు తొడగొడుతూ పెద్ద పెద్ద డైలాగులు చెబుతూ సవాళ్ళు విసురుతావు. ఆడెవడో మీ అమ్మ నగతో డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తే ఆడిని పట్టుకోలేకపోయావు. చాతగానే ఏదోలా ఏడుస్తూ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావు. మన దమ్మింతే అనమాట. నోరు ముయిరా. నన్నెత్తిపోవడం కాదు, నీ దమ్మేంటో దాని గురించి చెప్పు. మీ కమిషనర్ ముందు పెద్ద హీరోలా అలాగే సార్ వెంటనే మృణాలని దేవుని పట్టుకుంటాను సార్ అంటూ పోజు కొట్టావు కదా, అదేదో ఏగనో దోమనో పట్టుకోవడం అన్నంత ఈజీగా మాట్లాడావు. ఏం చేసావు? ఏం చేసావు? నేను క్లూతూ నీ దగ్గరకు వస్తే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నా మీద ఎగురుతావా? సిగ్గుండాలి. చేతకాని ఎదవ్వి. యూనిఫామ్ ఎలా వేసుకోవాలనిపిస్తుందిరా నీకు? రామాయణం చెప్తున్నాడు, రామాయణం. ఈ ఉక్రోషానికి తక్కువ లేదు. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికరికటోనో బ్యారికేడ్స్తోనో ఆస్కులన్నీ లాగేయో నలుగురిలో నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గొడ చాటు షాడో మిస్టరీ. ఏంటన్నా పాట నచ్చలేదా? మంచి ఫాస్ట్ బీట్ కదా. డల్గా ఉన్నప్పుడు ఇలాంటివి వింటే హుషారు వస్తుంది, కొత్త ఎనర్జీ వస్తుంది. ట్రై చేయి, మళ్ళీ ఒకసారి పెడతాను. రాయ్, నువ్వు కావాలని వేషాలు వేస్తున్నావు, నన్ను ఇరిటేట్ చేయాలని ట్రై చేస్తున్నావు. అయ్యో, అలా అనుకుంటున్నావా? అమ్మతోడు అదే లేదురా. ఒక పక్క టెన్షన్తో నేను చస్తూ ఉంటే నీకు తమాషాగా ఉందా? ఒరే పెద్దోడా, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? మీ అమ్మ కనపడకపోతే టెన్షన్ పడకూడదు, మీ అమ్మ కనపడితే ఎలారా బాబు అని టెన్షన్ పడాలరా. ప్రతాప్, ఒరే నువ్వు ఉలిక్కి పడను అంటే నీకు మాట చెప్తాను. మీ అమ్మ వల్ల నువ్వేం సుఖపడుతున్నావురా? నీ బతుకు నిన్ను బతకనివ్వదు, నీ నోట్లో మాట పైకి అన్నివ్వదు, కనీసం హాయిగా నీ పెళ్ళాలతో కాపురం కూడా చేసుకునివ్వదు. నువ్వు ఎప్పుడు కూర్చోవాలో, ఎప్పుడు నిల్చోవాలో, ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడాలో అన్నీ తనే డిక్టేట్ చేస్తుంది. నీ లైఫ్ సర్కస్లో పులి లాంటిది. మీ అమ్మ రింగ్ మాస్టర్. పేరుకే నువ్వు మగాడివి, కానీ రాయ్ మూస్తావా? అది కాదురా అన్నయ్య, తమ్ముడిగా నీ బాధ చూడలేక గుండె బరువు ఎక్కి ఇలా మాట్లాడుతున్నాను. ప్రశాంతంగా విను, అర్థం చేసుకో. సరే, కష్టపడి మీ అమ్మను వెతికి పట్టుకొని హవేలీలోకి దింపుతావు, సంతోషం. ఆ తర్వాత సంగతి ఏంటి?
ఆహా నా కొడక, నువ్వెంత మంచోడివిరా, నువ్వంటే అదిరా, నువ్వంటే ఇదిరా అని పొగిడేసి నీకు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తుందా? లేదే, మళ్ళీ అదే వెట్టి బతుకు, అదే వెట్టి చాకిరి, అవే అరుపులు, అవే పెడబొబ్బులు, అదే పాత సినిమా. ఈ మాత్రం దానికి ఎందుకురా ఇంత హైరాణ పడతావు? ఎందుకురా ఇంతమందిని బాధ పెడతావు? వదిలే, వచ్చినప్పుడే వస్తుంది. ఇంకో నిజం చెప్పనా, ఈ ఆస్తి వదిలి మీ అమ్మ ఎక్కడికి పోదు. ఒకవేళ సచ్చినా ఆవిడ ఆత్మ దెయ్యమై హవేలీలోనే తిరుగుతుంటుంది. రాయ్ ప్రతాప్, విల్ యూ స్టాప్ ఇట్? నువ్వు కూడా మా అమ్మ కడుపున పుట్టుంటే ఆ తల్లి ప్రేమేంటో తెలిసేదిరా. రేయ్, నువ్వు మా అమ్మ కడుపున పుట్టుంటే జీవితం అంటే ఏంటో తెలిసేది, ఏం కోల్పోతున్నావో తెలిసేది, మంచేదో చెడేదో తెలిసేది. మీ అమ్మ నీకు గొప్ప కావచ్చు, మా అమ్మ నాకు గొప్ప దేవత. సరేది గుడి కట్టించుకో, పగలు రాత్రి అభిషేకాలు కూడా చేసుకో. మంచి మాటలు చెప్తుంటే మనసుకు ఎక్కించుకోపోతే ఎవడేం చేస్తాడు? కర్మ అనుభవించు. చావుకైనా ముందుంటుందేమో గాని మూర్ఖత్వానికి ముందు లేదు. వచ్చేసాడు. ఎవరు? ఐఎస్పీనా? ఈ అమ్మగారితోనే చేస్తుంటే మధ్యలో ఏసీబీ గడు ఒకడు. ఓం హర మహాదేవ్, శంభో శంకర, శంభో శంకర.